చెట్టు అమ్మాయి ఇంకో చూడు గమనుండు అంటే ఆనే వస్తాయి ఆనే మళ్ళీ మళ్ళీ వస్తుంది వస్తనే ఇది ఎండిపోదు కాయలు రాకుండా ఉండదు ఎన్ని వచ్చింటాయి అంటూ ఇదేమో అది గుత్తిబీరకాయలు పెట్టిలే అదే అల్లుకుంటుంది ఇదేమో కాకరకాయ చెట్టు ఒకటి పడ్డట్టుంది వాటిలో ఉండి అదే అల్లుకుంది పూత కూడా చెమ్మకాయలు బాగా వచ్చింది ఇంకా పూత మొన్న 2 కాయలు వచ్చినాయి ఈ కాయ ఇత్తుకు వదిలేసేస్తా ఒక కాయ ఉంది ఎరువు వేసి మంచిగా నీళ్ళు పట్టలో మొన్న 2 రోజులు వంకాయలు ఉన్నాయి ఒక 3 వంకాయలు వచ్చినాయి బాగానే వచ్చినట్టున్నాయి కదా దొండకాయలు దొండతీగ మాత్రం కాపాడుకో మంచిది ఇది ఎప్పుడన్నా లేను 1/2 కేజీ వచ్చిందా 1 కేజీ ఉంటాయి 1/2 కేజీకి ఎక్కువే ఉండొచ్చు ఎన్ని వస్తాయి అన్న 1/2 కిలోకి కదా ఇంత మంచిగా ఆర్గానిక్ కదా మందులు వేయకుండా ఫ్రెష్గా బాగానే వచ్చినాయి మూవ్ నువ్వు బయట చేరినప్పుడు అక్కడ ముట్టుకోకుండా ఉంటే లేవు మొత్తం అయిపోయినాయిగా చిన్నవి పోయి కాక ఈ కూడా పోయాలా మళ్ళీ ఇంకా దానికి లేవుగా 1 2 చేంజ్ చేస్తావు మళ్ళీ వస్తాయేమో రావా వస్తాయి 1/2 కేజీ వచ్చినాయా చూడే తేగ అటు ఇటు వెళ్ళింది మస్తు బరువు నిందమ్మ దండిమా సరదది చెట్టు కూడా బాగా వస్తుంది బాగానే వచ్చింది దొండకాయలు ఇంకెందుకు పీకేసేదా ఉంచునే గుండు సోకాయ మీద అవును ఉంచు ఈ ఇత్తిరి ఆడి అప్పుడు తెచ్చినవి ఉంటే ఏడైనా కుప్పాలు పడింది ఇప్పుడు వంకాయలు దూరం ఇంకేడు గుత్త ఇది వచ్చి నీ పొడుగు వంకాయలు పొడుగు వంకాయ ఒకటి గోకరకాయలు మా అన్నిటికీ అంతే ఉండి ఇంకా పెద్దగా అవుతాయి అని మీకు అది కూడా గోకరకాయ మీ అమ్మ పీకి పెడితే రావంటే ఒకదే గోకరకాయలు ఇది గేడ వంకాయలు అయ్యే వచ్చినాయి ఫస్ట్ ఏవో పొడుగు వంకాయలు కదా ఇవి ఎరువు వేస్తే కదా బాగా వచ్చేది తోటకూర పోయి ఇవి ఎక్కువే మమ్మ ఇవి ఎక్కువే అయ్యే అప్పుడు వేసినాయే తోటకూర కొత్త ఇప్పుడు వండుకుందాం దొండకాయలు అయితే హ్యాపీగా ఉంది బాగా వచ్చినాయి కదా చూడు పెద్దగా ఉండేటి అన్నీ బీకేసి మొత్తం అమ్మ అది చెమ్మకాయలు చెట్టు బీకేవు ఇది చిన్నదేనా అది కూడా వచ్చేసిందా మొన్న కొద్దిగా వేసిన అట్ట పెండ తీసేసి మొత్తం పెద్దగా ఉన్నాయి మళ్ళీ అద్దు అని అప్పుడు గుంపాలు వేసేలేకి గుంపుగా వేసిన నేను కూడా కొన్ని ఇదిగో లేడు దూరంగా ఎత్తి వచ్చింది నేను అన్ని గుంపులాగా వేసేసి సొరకాయ కాదు ఇది గుత్తి బీరకాయ అంట ఇది ఇంత ఉండి గుత్తులు వస్తాయి ఇది కూడా వండుకుంటున్నట్టు కదే ఆకు ఫ్రై చేస్తారంట ఎన్ని వచ్చినాయి చూపి బాగానే వచ్చినాయి చాలా కూరగాయలు ఇంకా పెద్దగా అవుతాయా ఇది 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 తింటారంట కదే మా కూరగాయల చెట్టు ఉంది ఇంట్లో మంచిగా అంటే అక్కడ వేయకుండా వస్తుంది అది గోకరకాయలు ఎంత పెద్దగా అవుతాయో ఇత్తులు కనిపిస్తాయా ఇత్తులు కనిపిస్తాయా ఇగో ఇదంతా తోటకూర
ఇది కూడా తోటకూర మొన్ననే కోసిన మళ్ళీ బాగా వచ్చింది తోటకూర. వీటికి సపోర్ట్ లేదు ఇంకా. ఎవరికే ఇచ్చిన డబ్బులు? కొన్ని టమాటాలు అయితే వచ్చినాయి ఇక్కడ. వావ్, సో ఇది మా గార్డెన్ అండి. ఇదంతా అయితే టమాటా చెట్లు వేసాము. బఠానీల చెట్లు కట్ చేస్తున్నాం. ఎందుకు తెగంటారా మీరా? ఇది ఒకసారి కట్ చేస్తే బలి వస్తుంది బుషిగా. అప్పుడు వేసినా నేను విత్తనాలు అయితే ఎత్తగా రావా అనుకున్నా కానీ చెప్తా కొట్టు పంపించాను నేనైతే. అది ఎవరినైనా ఏంటిది పండు? చెట్లు తొక్కుతున్నావు. అంతే, దాంట్లోనే ఉంది. ఇంకా ఆడాడు గల్ల దాంట్లో కూడా ఉంది. ఏం పక్కయ్యా పందియా బర్రియా యాపయా యాకి పోసిన ఎప్పుడు? అయితే మొన్న నన్ను పిలవలేదండి. నాకు నన్ను ఎందుకు పిలిచిద్దా? నువ్వు పిలవాలి. ఇప్పుడు నేనే వచ్చినా, నా మనోడు వచ్చి నాకేం తెలుసు. నువ్వు కూరలు తెచ్చుకొని ఎండబెట్టుకుంది. ఎన్ని కేజీలు ఇదా? 4 కిలోలు. ఎన్ని కనుకలు అయ్యి మొన్న 10 కేజీలు. ఇదిగో దీంట్లో సగం కూడా లేవు. మోటార్ వస్తే బీకేస్తాం. అన్నం పని చేసినా పోయి ఏమైనా ఉంచే వచ్చినా